హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లిష్మాట్ ఆఫ్ ద క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హైప్ ఇవ్వండి. సో తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిందనమాట. పీపుల్స్ విన్నర్. యాక్చువల్గా ఇప్పుడు స్టార్మా అవార్డ్స్లో విన్ అయింది పీపుల్ విన్నర్ తనుజ. సో ఒక పోస్ట్ ఒకటి వైరల్ అయిపోతుంది. అదేంటంటే పీపుల్స్ విన్నర్ రియల్లీ విన్నర్ తనుజ అని చెప్పి. అది వచ్చేసి ఇప్పుడు నిజంగానే మనం చాలామంది అనుకున్నాం తనుజని విన్ అవ్వాలని చెప్పి. యాక్చువల్‌గా ఇంకొకటి న్యూస్ ఏంటంటే, తనుజ విన్ అయిన తర్వాత దాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారంటే, కళ్యాణ్‌ని డెడికేట్ చేస్తానని చెప్పి కళ్యాణ్‌కి ఇచ్చిందట. కళ్యాణ్ మళ్ళీ తిరిగి తనుజకి ఇచ్చాడు. బట్ వాళ్ళిద్దరిది డెడికేషన్ చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తను విన్ అయిన తర్వాత కూడా ఈ విన్నింగ్‌కి కారణం కళ్యాణ్ చెప్పాడు కదా! తనుజ అని చెప్పి. ఇప్పుడు తనుజ కూడా ఈ అవార్డు డెడికేట్ చేసేది కళ్యాణ్‌కి అని చెప్పి చెప్పటం. అసలు ఇదంతా చూస్తుంటే ఇప్పటికి కూడా వాళ్ళు 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో, బయట ఉన్నప్పుడు కూడా అంతే ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా కొట్టుకుంటున్నారు. ఎంత ఇదిగా కొట్టుకుంటున్నారంటే, నేను యాక్చువల్‌గా యెస్టర్‌డే వచ్చేసి తనూజ సారీ చెప్పి ఒక మెసేజ్ షేర్ చేసింది కదా! ఆ మెసేజ్‌ని కూడా ఫుల్లు నెగెటివ్ చేసేసారు. ఎంత నెగెటివ్ చేశారంటే, అంటే తను ఏదైనా తప్పు చేసిందా? తప్పు చేసింది కాబట్టే కదా! తనిప్పుడు ఇట్లా సారీ చెప్తుంది అని చెప్పి. దీనికి ఎంఎం టీమ్ అయితే స్పందించిందనమాట. యాక్చువల్‌గా ఎంఎం టీమ్ అంటే తెలుసు. ముద్దమందారం టీమ్ అయితే, "తనుజ నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరికైనా సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మేము నీ అనుకున్నాం. నువ్వు ముందు నీ హెల్త్, నీ ఫ్యామిలీ గురించి చూసుకో. ప్లస్ నువ్వు కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉంటే బావుంటుంది" అని చెప్పి మెసేజ్ పెట్టారు. ప్లస్ నువ్వెవరికీ సారీ చెప్పొద్దు. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ఇష్యూసే కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో వేటిలో వచ్చే ఇష్యూస్ అన్ని మేము చూసుకుంటాం. మేము దానికి ఎట్లా స్పందించాలో మేము చూసుకుంటాం. నువ్వసలు వేటికి రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సారీ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వేం తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అయ్యారన్నమాట. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే 'బిగ్ బాస్‌లో' తనుజ ఉన్నప్పటి నుంచి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అసలు పవన్ సాయి అయితే తనకి ఓట్స్ వేయడం కోసం, తనుజకి ఓట్స్ వేయడం కోసం ప్రతి కాలేజ్‌కి వెళ్లి ఓట్స్ వేయమని చెప్పి అడిగాడు. ప్లస్ అందరిని స్టూడెంట్స్‌నే కాదు, ఇప్పుడు బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు, అన్నిటిని అంటే అన్నిట్లో తను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు కాబట్టి, తను ఒక యాక్టర్ కాబట్టి అందరిని తనుజకి సపోర్ట్ చేయమని చెప్పి అడిగారు. తనే కాదు, తేజస్విని గూడా తను సపోర్ట్ చేస్తున్నాను. నేను తనుజాకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే తనుజ రియల్ విన్నర్ అని చెప్పి తను చాలా జెన్యూన్‌గా ఆడుతుందని చెప్పి చెప్పింది. అట్లా చాలా మంది సపోర్ట్ చేశారు తనుజకి. ఇప్పుడు ఆ సపోర్టర్స్ అందరూ కూడా కలిసి మళ్ళీ తనుజకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే తనుజని చాలా నెగెటివ్ చేస్తున్నారు. కొంతమంది చెప్పేదేంటంటే, తనుజని ఇంత నెగెటివ్ చేస్తుంటే కళ్యాణ్ ఎందుకు బయటికి రావట్లేదు? కళ్యాణ్ అసలు దీనికి ఖండించి అసలు ఇలాంటి నెగటివిటీ రాకుండా చూడాలి గదా! అని చెప్పి కళ్యాణ్ అంటున్నారు. బట్ కళ్యాణ్ గూడా ఒక వీడియో షేర్ చేశాడు. ఎవరిని నెగెటివ్ చేయొద్దని చెప్పి. బట్ వీడియో షేర్ చేశాడే గాని తనైతే జెన్యూన్‌గా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి తన మీద ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి. బట్ చూద్దాం. వీటన్నిటికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందనేది చూడాలి. బట్ తనుజనైతే అందరు ఫ్యాన్స్ కోరేది ఒకటే. మీరు దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ కామన్. బట్ ఇప్పుడు తనూజకి కళ్యాణ్ అనే వ్యక్తి 'బిగ్ బాస్‌లో' పరిచయం అవ్వటం వల్ల వాళ్ళిద్దరి గురించి రూమర్స్ ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. అదే తనూజకి కళ్యాణ్ అనే వ్యక్తి పరిచయం అవ్వకుండా ఓన్లీ తనుజనే ఉండుంటే అసలు తనూజ రేంజ్ ఎక్కడికో ఉండేది అని చెప్పి అదొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ తనూజకి కళ్యాణ్ అనే వ్యక్తి పరిచయం అవ్వకుండా ఉంటే తనే విన్నర్ అయ్యేది. 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ తనే అయ్యేది. అంటే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడొచ్చేసి 'స్టార్మ పరివార్' అవార్డ్స్‌కి విన్ తనే అయింది. సో, ఆ అవార్డ్ విన్నర్ తనయినందుకు కూడా కొంతమంది నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. మా కళ్యాణ్ విన్ అవ్వాలి. తనుజ ఎందుకు విన్ అయిందని. విన్నర్, లూజర్ అనేది అది వాళ్ళ చేతిలో ఉండదు. పీపుల్స్ అంటే ప్రజలు ఎవరిని విన్నింగ్ చేయాలనుకుంటే వాళ్ళని చేస్తారు. అదే 'స్టార్మ' వాళ్ళు విన్ చేయాలనుకున్నారు చేశారంటే, అలా విన్ చేయాలనుకుంటే మీరు 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ తన్నే చేయాలి గదా! సో, అదేమీ లేదు. అంతా పీపుల్స్ చేతిలో ఉంది. సో, ఇదంతా పక్కన పెడితే ఫ్యాన్స్ మాత్రం చాలా యారగెంట్‌గా ఉంటున్నారు. ఎంత యారగెంట్‌గా ఉంటున్నారంటే, ఇప్పుడు తనూజని చాలా నెగెటివ్ చేస్తున్నారు. తనూజతో పాటు కళ్యాణ్ నెగెటివ్ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. కళ్యాణ్ నెగెటివ్ చేయడం అయితే నేను ఇంతవరకు అంటే కొంతమంది చూసాను. ఒక 2, 3 మెంబర్స్ ఎక్కువ నెగెటివ్ చేస్తున్నారు. కానీ తనూజనే ఎక్కువ నెగటివిటీ ఫేస్ చేస్తుందనైతే నాకు అర్థమైపోయింది. ప్లస్ తనూజకి ఎంఎం టీమ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా సపోర్ట్ ఉంటే తొందరగా బయటకొస్తారు వాటి నుంచి. సో, ఇప్పుడు తనుజ అయితే ఇంకొకటి మెసేజ్ కూడా షేర్ చేసిందనమాట. కర్మ ఎవరిని వదలదు కాదు. మనం కూడా ఎవరిని వదలకూడదు అని చెప్పి దానికి సంబంధించిన అన్ని మెసేజ్‌కి సంబంధించిన ఇమేజెస్ దీనిలో పెడుతున్నా చూసేయండి. ప్లస్ ఇంకొకటి తనుజ వచ్చేసి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతుందట త్వరలో. ప్లస్ తనుజని స్టార్మా వాళ్ళు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తే స్టార్మా అవార్డ్స్ ఎవరికి రావాలని కోరుకుంటున్నారంటే
మాకు 5 మెంబర్స్ ఇప్పుడు వీటిలో ఉన్నారు కదా! ఈ 5 మెంబర్స్‌లో మాకు ఎవరికి వచ్చినా ఓకే అంటే, మరి మీకు రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు అంటే, ఆఫ్‌కోర్స్ అంటే ఎవరికైనా గానీ వాళ్ళ సొంత అభిప్రాయాలుంటాయి. సో, నాకు వచ్చినా నాకు హ్యాపీ. నాతో పాటు ఎవరికొచ్చినా కూడా నాకు హ్యాపీ అని చెప్పి చెప్పింది. ఇప్పుడే కదా తను ఫస్ట్ నుంచి చెప్తుంది. ఎవరు విన్నర్ అవుతారంటే నేను, కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు విన్ అయినా ఓకే అని చెప్పింది. తను స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా తను ఎక్స్‌ప్రెషన్స్ బాధగా కూడా కనిపించినట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. కొంతమంది ఏమన్నారంటే ముందే వాళ్ళకి తెలుసు అందుకనే బాధపడలేదని చెప్పి. తనుజ వచ్చేసి ఇప్పుడు 19థ్ ప్రొద్దు టూర్ రాబోతుంది. దానికి సంబంధించిన షార్ట్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. చూడనోళ్ళు చూసేయండి. సో, అంటే ఉగాది రోజున తను ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే రోటరీ క్లబ్ అది దానిలో మీట్ అవ్వచ్చు. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.